వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మంచిర్యాల జిల్లాలో అక్కడ బాయ్స్ స్కూల్లో 10th పేపర్ లీక్ కావడం అనేది జరిగింది. సో గతంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అవ్వడం తోటి తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి 10th పేపర్ లీక్ కావడం, అది కూడా ఈరోజు తెలుగు పేపర్ ఉంటే తెలుగు పేపర్ కి బదులుగా హిందీ పేపర్ రావడం అనేది కలకలం సృష్టించింది. అది కూడా గంట తర్వాత వాళ్ళు అక్కడ ఇన్సులేటర్లు చూసి ఇది ఈరోజు తెలుగు ఎగ్జామ్ బట్ హిందీ పేపర్ వచ్చిందని చెప్పేసి వాళ్ళ తప్పుల్ని వాళ్ళు సరిదిద్దుకొని తర్వాత ఆ పేపర్లను మళ్ళీ వెనక్కి తీసుకొని అప్పుడు తెలుగు పేపర్ ఇవ్వడం అనేది జరిగింది. ఇదంతా ఎట్లా బయటపడ్డదంటే దాదాపుగా మనకు 12:30 వరకు ఎగ్జామ్స్, 9:30 నుంచి 9:30 నుంచి 12:30 వరకు ఎగ్జామ్. సరే, ఒకవేళ అంటే బయటికి రావడానికి 1 గంట పడ్డ 1 గంటల వరకు పిల్లలు వస్తారు. సో అక్కడ 1.5 గంట అయినా కూడా పిల్లలు ఎవరు బయటికి రాకపోవడం తోటి అక్కడ విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చెందితే తర్వాత బయటికి వచ్చిన తర్వాత అసలు విషయం బయటికి రావడం అనేది జరిగింది. సో గంటన్నర వరకు పిల్లలు బయటికి రాకపోవడం తోటి తల్లిదండ్రులు అక్కడ ఉన్న వాళ్ళని అడగడం, తర్వాత వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత అసలు స్టోరీ తెలవడం అనేది జరిగింది. సో ఒక పేపర్ కి బదులుగా ఇంకో పేపర్ ఇచ్చినాం, అది పొరపాటు అయ్యింది. వెంటనే ఆ సమాచారం తెలవడం తోటి అక్కడ కలెక్టర్ కూడా రావడం అనేది జరిగింది. అక్కడ విద్యార్థులతోటి వాళ్ళతో కూడా మాట్లాడడం, తర్వాత ఇన్సులేటర్లను వాళ్ళని వీళ్ళని అడిగితే అవును మేము డ్యూటీ ప్రకారం వచ్చినాం, పేపర్ మాకు వచ్చింది, ఓపెన్ చేసినాం, పిల్లలకి ఇచ్చినాం అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా కూల్ గా తప్పించుకోవడం అనేది జరిగింది. మరి దీనిపైన ఎగ్జామ్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటది? ఎందుకంటే ఫస్ట్ డేనే పేపర్ లీక్ కావడం, అది కూడా ఇంకో పేపర్ రావడం అంటే రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా పేపర్ లీక్ అవ్వడం అనే అంటారు కదా. రేపు హిందీ ఎగ్జామ్, సో హిందీ ఎగ్జామ్ పేపర్ ఈ రోజే పిల్లలందరూ చూసిండ్రు. ఏమొస్తాయి అనేది ఆల్మోస్ట్ 15-20 నిమిషాల దాకా ఆ పేపర్ అక్కడ నుంచి మార్పులు చేర్పులు చేయలేదు. తర్వాత 15-20 నిమిషాల తర్వాత అక్కడ రావడం, తర్వాత పేపర్ కి బదులు మరో పేపర్ ఇచ్చినామని చెప్పేసి తెలుసుకోవడం అనేది జరిగింది. మరి దీనిపైన విద్యాశాఖ ఎలాంటి వివరణ ఇస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. ఈ ఘటన పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.